వ్యాపారం కోసం వచ్చిన నైజీరియన్లు గుట్టుగా సాగిస్తున్న డ్రగ్స్ దందా బట్టబయలైంది. హైదరాబాద్లోని యువతకు కొకైన్, హెరాయిన్, గంజాయి అమ్మేస్తున్నారు నైజీరియన్లు. కొంతకాలంగా డ్రగ్స్ దందా సాగిస్తున్న 2 నైజీరియన్లను అరెస్ట్ చేసి మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. వీళ్లే డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కేటుగాళ్లు. నైజీరియాకి చెందిన ఒకారో కాస్మోస్ రామ్సే 3 ఏళ్ల క్రితం ఇండియాకొచ్చాడు. టెక్స్టైల్ బిజినెస్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఒకారో ఈజీ మనీ, విలాసాల కోసం అడ్డదారులు తొక్కాడు. నైజీరియాకి చెందిన ఇతని స్నేహితుడు అబ్రహాం జాకబ్ తో కలిసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్ముతున్నాడు. ముంబై, పూణే, మహారాష్ట్రాల్లో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నాడు. 1 గ్రామ్ కొకైన్ 2000 నుంచి 5000 వరకు, హెరైన్ 4000, కిలో గంజాయి 6000కు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్ మాఫియా ఉన్నారు, కొంతమంది అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసే అవకాశం ఉంది. మోరోవర్ ఇందులో రీసెంట్ గా మనం చూసింటాం, మీర్ చౌక్ లో వాళ్ళు బ్రౌన్ షుగర్ అని చెప్పేసి లో క్వాలిటీ డ్రగ్ ని కూడా అమ్మడం జరిగింది. చాలా మంది ఏం చేస్తారంటే చీట్ చేస్తారు, ఏదో పౌడర్ తీసుకొచ్చి ఇది బ్రౌన్ షుగర్ అని లేకపోతే కోకైన్ అని చెప్పేసి చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము 2 రకాలుగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఇంతకుముందు ఎల్ఎస్డి డ్రగ్ నాగపూర్ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో పరిచయాలు ఏర్పడుకోవడం జరిగింది. కొంతమంది కాంటాక్ట్స్ కూడా ఫోన్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ద్వారా, బోత్ వేలో వీళ్ళు కాంటాక్ట్ చేస్తుంటారు కస్టమర్. పట్టుబడ్డ నైజీరియన్ల నుంచి 14 గ్రాముల కొకైన్, 7 గ్రాముల హెరైన్, 5 కిలోలకు పైగా గంజాయి, పాస్పోర్ట్లు, బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 1 గ్రామ్ హెరాయిన్ 1500 రూపీస్కి, 1 కేజీ గాంజా 2000 రూపీస్కి పర్చేజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను అబ్రహాం జాకబ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫ్రెండ్షిప్ తోటి ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో నీడీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ కూడా మనం ట్రాక్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క నెంబర్ల నుంచి మళ్ళీ సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎవరెవరు కాంటాక్ట్స్ ఇందులో ఉన్నాయని చెప్పేసి మరొకసారి వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత విచారించడం జరుగుతుంది. షేక్పేట్లో పోలీసులకు చిక్కిన నైజీరియన్లను విచారణ కోసం గోల్కొండ పోలీసులకు అప్పగించారు పోలీసులు. ఇప్పటి వరకు ఎవరెవరికి ఈ డ్రగ్స్ విక్రయించారు, ఈ డ్రగ్స్ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.